తగిన విత్తన సరఫరా లేక పత్తి రైతులు రోడ్డెక్కుతున్నారు. పత్తి విత్తనాలను బ్లాక్ మార్కెట్ తరలించి కొరత సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం 2 రోజులే విక్రయించి దుకాణదారులు చేతులెత్తేస్తున్నారని రైతులు భగ్గుమంటున్నారు. ఉదయం నుంచి షాపులు ఎదుట పడిగాపులు కాసినా విత్తనాలు దొరకటం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి సాగు విస్తీర్ణము గత సంవత్సరం 4 లక్షల ఎకరాలు. ఈసారి అంతకంటే కొంచెం ఇంకా ఎక్కువ విస్తీర్ణం పెరిగే అవకాశాలు ఉన్నందున జిల్లా వ్యవసాయ అధికారి గారు, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మొన్న కంపెనీ ప్రతినిధులతోని, విత్తన కంపెనీ ప్రతినిధులతోని మరియు డీలర్లతోని సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి విత్తన కంపెనీతోని చర్చలు జరిపి గత సంవత్సరం ఎంతైతే మనకు పత్తి సాగు ఏదైతే 4 లక్షల ఎకరాలకు దాదాపు 10 లక్షల ప్యాకెట్లు విత్తనాలు వివిధ రకాల కంపెనీలు, మనం ఇప్పుడు చూడండి 55 విత్తన కంపెనీల నుంచి వాళ్ళ డాటా తీసుకోవడం జరిగింది. దీంట్లో మేజర్గా కొన్ని 4-5 కంపెనీలు ఎక్కువ మొత్తంలో సప్లై చేయడం జరిగింది. గత సంవత్సరం రాసి 6.9 1,20,000 ప్యాకెట్లు, అది మొత్తం సప్లై చేసింది 2,60,000 ప్యాకెట్లు అయితే దాంట్లో 1,20,000 ప్యాకెట్లు రాసి 6.9 సరఫరా చేయడం జరిగింది. అలాగే సూపర్ కార్టు, ప్రభాత్ సీడ్స్, ఆదిత్య మోక్ష, కావేరి, విప్లవ్, ఇలా రకరకాల విత్తనాలు, ఒక 55 కంపెనీల విత్తనాలు మనం సప్లై చేయడం జరిగింది. ఈసారి కూడా మన జిల్లా వ్యవసాయాధికారి గారు కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము ఈరోజు హైదరాబాదు ఈ విత్తన కంపెనీ ఆఫీసులకు వెళ్ళడం జరిగింది. వాళ్ళతోని చర్చలు జరిపి కనీసము లాస్ట్ ఇయర్ ఎంతైతే సప్లై చేశారో అంత మొత్తంలో సప్లై చేయడానికి అంగీకారం తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళడం జరిగింది. పత్తి సాగు విస్తీర్ణము గత సంవత్సరం 4 లక్షల ఎకరాలు. ఈసారి అంతకంటే కొంచెం ఇంకా ఎక్కువ విస్తీర్ణం పెరిగే అవకాశాలు